బిగ్ బాస్ 7 సీజన్ టైటిల్ రైతు బిడ్డదే. సామాన్యుడిగా వచ్చి విజేతగా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. గ్రాండ్ ఫినాలే విశేషాలు మీకోసం. ప్రేక్షక ఆదరణ పొందిన బిగ్ బాస్ సీజన్ 7కు విన్నర్ గా నిలవడం మామూలు విషయం కాదు. తనతో పాటు చివరి వరకు సీరియల్ నటుడైన అమర్దీప్ కూడా ఉన్నాడు. వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన పల్లవి ప్రశాంతే బిగ్ బాస్ 7 టైటిల్ ను సొంతం చేసుకున్నాడని సీజన్ 7 విన్నర్ ప్రశాంత్. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం 105 రోజుల పాటు సాగి డిసెంబర్ 17న అంటే నిన్న ఆదివారం ఎపిసోడ్ తో ముగిసింది. మొదటి రోజు 14 మంది, 35వ రోజు 5గురు హౌస్ లోకి మొత్తం 19 మంది లోపలికి వెళ్లారు. చివరికి టాప్ 6 లో ఫైనలిస్ట్ గా అమర్దీప్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ, యావర్లు నిలవగా ఒక సామాన్యుడు రైతు అయిన పల్లవి ప్రశాంత్ టైటిల్ ను సొంతం చేసుకోవడంపై అంతటా హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంతంటే అక్షరాల 35 లక్షల నగదు చెక్ తో పాటు వితారా బ్రెజా కారు మరియు 15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ, నాకు ఓటు వేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు గెలిపించింది మీరు. ఒక రైతు బిడ్డ గెలిచిండు. రైతు బిడ్డను గెలిపించుకోరు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. జై జవాన్, జై కిసాన్. నేను ఇక్కడికి రావాలని ఎన్నో రోజులు తిరిగా. భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి. కానీ నన్ను నేను నమ్ముకున్నా. నేను చేయగలనని అనుకున్నా. ఇదే విషయాన్ని మా బాపుకు చెప్పా. నీ వెనకాల నేను ఉన్నా అని ధైర్యం చెప్పాడు. నాగార్జున సార్ని చూడగానే మాటలు రాలేదు. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. చాలా మంది జీవితాలు బాగుపడతాయి. నా రైతుల కోసం ఇస్తా అని చెప్పిన గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఎవరైతే కష్టాలు ఉన్నారో దగ్గరుండి ఖచ్చితంగా వంచుతా. పల్లవి ప్రశాంత్ ది సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలానికి చెందిన కొల్గూరు. తండ్రి సత్తయ్య, ఆయన రైతు. పల్లవి ప్రశాంత్ చదివింది డిగ్రీ. తొలుత స్నేహితులతో కలిసి ఫోక్ సాంగ్స్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరైన ప్రశాంత్ స్నేహితుల మధ్యన వివాదాలు రావడంతో ఆ ఛానల్ ను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్తాపానికి గురై ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడు. తిరిగి తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో వ్యవసాయ పనుల్లో తోడుగా ఉంటూ రైతులు పడుతున్న ఇబ్బందులను వీడియోలుగా తీసి అభిమానులతో పంచుకోవడంతో అభిమానులు పెరిగారు. డైలాగు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ షో పై ఆసక్తి పెరగడంతో పాటు కొత్తగా సీజన్ మొదలవుతున్న విషయం తెలుసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగాడు. గత 2 సీజన్ల నుంచి తిరిగిన స్నేహితులు, తెలిసిన వాళ్లు సైతం నువ్వు బిగ్ బాస్ కి వెళ్తావా అంటూ ఎగతాళి చేశారట. తాను బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు చేసిన వీడియోలను నాగార్జున గారు చూసే వరకు షేర్ చేయండి అంటూ నెటిజన్లను కోరడంతో అవి ట్రెండ్ అయ్యాయి. ఎట్టకేలకు బిగ్ బాస్ 7 టీం పల్లవి ప్రశాంత్ ని సంప్రదించింది. తన కళ నెరవేరినందుకు సంతోషపడి ఓ సామాన్యుడిగా, యూట్యూబర్ గా, రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఇక రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ ఇక్కడి వరకు వస్తానని తాను అనుకోలేదని, అందుకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నారని చెప్పాడు. తన స్నేహితులు, కుటుంబం, అనంతపుర వాసులు మద్దతు, సహకారం మర్చిపోలేనన్నాడు. ప్రశాంత్ ట్రోఫీ గెలిచాడు, నేను మిమ్మల్ని గెలిచాను అంటూ చివరిగా కృతజ్ఞతలు చెప్పాడు అమర్. అయితే ఈగల్ మూవీ ప్రమోషన్స్ లో మాస్ హీరో రవితేజ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి వచ్చి సందడి చేశాడు. ఈ సందర్భంగా నాగార్జున, రవితేజ, అమర్ల మధ్య ఓ ఆసక్తికర చర్చ నడిచింది. అప్పటికి ఇంట్లో 5గురు సభ్యులు ఉండగా అమర్ బయటకు వచ్చేస్తే రవితేజ తర్వాతి చిత్రంలో ఆయన పక్కన కలిసి నటించే అవకాశం ఇస్తానని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఇది విన్న అమర్ మరో ఆలోచన లేకుండా బయటకు వచ్చేందుకు ఓకే చెప్పాడు. కలిసి నటించే అవకాశాన్ని ఇస్తానని చెప్పడంతో అమర్ ఎంతో సంతోషించాడు. 15 లక్షలు తీసుకున్న యావర్. నా సామిరంగా ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్, చిత్ర దర్శకుడు విజయ్ బిన్ని, కథానాయిక ఆశికా రంగనాథ్ వచ్చి రాజ్ తరుణ్లు హౌస్ మేట్స్ కు ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ కు ప్రిన్స్ యావర్ ఒప్పుకొని 15 లక్షలు తీసుకుని టాప్ 4 స్థానంలో బయటకు వచ్చాడు. అప్పటి వరకు మైండ్ గేమ్ ఆడుతూ టాప్ 5 కంటెస్టెంట్లలో టఫ్ ఫైట్ ఇచ్చి టాప్ 3 ప్లేస్ వరకు ఉండి బయటకు వచ్చేశాడు శివాజీ. ఇక టాప్ 5 స్థానంతో ప్రియాంక సరిపెట్టుకుంది. Hi, this is Karthikeya. Please subscribe to ADBC channel.